మనం ఇప్పుడు కాకినాడకి దగ్గరలో ఉన్న జగ్గంపేట మండలము జేకొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు పిగ్ ఫామ్‌ని సందర్శించడానికి వచ్చాము. ఆయన అనుభవాలు ఏంటనేది, ఆయన ఈ ఫార్మ్ మెయింటెనెన్స్‌లో ఎదుర్కొన్న ఎక్స్‌పీరియన్స్, ఎదుర్కొన్న సవాళ్ళేంటి, ఆయన అనుభవాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శ్రీనివాసరెడ్డి గారి ఫార్మ్ కాకినాడకి శ్రీనివాసరెడ్డి అండి. దగ్గరలో. శ్రీనివాసరెడ్డి ఇది ఏ ఏరియా అండి ఇది? ఇది మన జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామం అండి. కాకినాడకి దగ్గర? కాకినాడకి దగ్గర. ఎన్ని కిలోమీటర్లు కాకినాడ? ఇక్కడ నుంచి కాకినాడ 35 కిలోమీటర్లు. ఫస్ట్ మీరు ఈ రంగంలో రావడానికి ఎలాగా, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే? నేను ఇంట్రెస్ట్ అంటే అగ్రికల్చర్ గా మా ఫ్యామిలీ అందరూ అగ్రికల్చర్ చేసేవారు, ల్యాండ్స్ అయి ఉన్నా. నేను స్క్రాప్ చేసేవాడిని, ఐరన్ స్క్రాప్. కొంత ఐరన్ స్క్రాప్ లో నేను దెబ్బ అవడం, జిఎస్టీ అయ్యి వచ్చిందా కొద్దిగా ఇంకా నాకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. పోయాక ఏదో ఒకటి చేద్దాం అని ఆలోచించే టైంలో అలా మన నయా గారి గురించి కిషన్ అనేసి ఒక యూట్యూబ్ చూసానండి. మీదేనండి. మీ యూట్యూబ్ చూసిన తర్వాత మీ చాలా పార్ట్స్ ఉన్నాయి, 1 to 10 పార్ట్స్ ఉన్నాయి. ప్రతి పార్ట్ చూసాను. అలా కొన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఫీల్డ్ బాగుంటది అని నమ్మకం వచ్చి, సరే దీని గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు, ట్రైనింగ్ అంటూ తీసుకోవాలని ఇప్పుడు నయా గారు వెళ్ళాను. మీరే వెళ్ళారా, ఇంకెవరు కలిసి వెళ్ళారు? నాతో పాటు ఒక 10 మంది వచ్చాం అనుకుంటా. జనవరి ట్రైనింగ్. ఈ 3 రోజులు ట్రైనింగ్ 3 రోజులు. 3 రోజులు ట్రైనింగ్ సఫిషియెంట్ గా మీకు హ్యాపీ అనిపించిందా? మనకి తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగాం. ఆ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే మీరు అనుకున్నారా ఫారం పెట్టాలని? ట్రైనింగ్ ముందే డిసైడ్ అయిపోయాను పెట్టాలి ఎలాగైనా, కానీ దీని గురించి మనకు అవగాహన లేదు కాబట్టి అసలు ఏంటి మంచి చెడ్డ తెలుసుకోవాలని చెప్పి వెళ్ళాక ట్రైనింగ్ తెలుసుకున్నది, సరే మనం చేయగలం అని చెప్పి ఇంకా నమ్మకం వచ్చి ఇంకా పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఓకే. యుధిష్ఠిర్ గారి నుంచి బ్రీడ్ తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన కొత్తలో పెద్ద అవగాహన లేకపోయింది, ఆయన ఏది చెప్పారో అది తెచ్చి ఉంటారు. కొంచెం ఈ 5-6 మాసాలు ఎక్స్పీరియన్స్ అయింది. ఇతరత్ర ఫారాల్లో మీరు వెళ్ళడమో లేకపోతే యూట్యూబ్లో లేకపోతే ఎక్కడ చూడడమో వినడమో కనుక్కోవడం జరిగి ఉంటుంది, ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. ఆయన ఇచ్చిన బ్రీడ్ మంచి బ్రీడ్ అండి? బ్రీడ్ బాగుందా? నాకైతే బ్రీడ్ బాగానే ఉంది. మంచిదేనా? నాకు బ్రీడ్ లో ఏం మైనస్ రాలేదు. ఇది బ్రీడ్ నాసిరకం బ్రీడ్, ఇందులో ఇన్ని పిల్లలు పెట్టలేదని అలాగేం లేదు కదా? ఏం లేదు కదా. ఓకే. తర్వాత ఏదైనా మీకు ఒక జంతువుకి ఏదో బాగోలేదు, లేకపోతే ఫీడ్ లో ఏదో డౌట్ వచ్చింది, ఇంకో రకం డౌట్ వచ్చింది, మీరేమన్నా యుధిష్ఠిర్ గారితో మాట్లాడుతున్నారా? ఎప్పుడు కాంటాక్ట్ ఉంటాడు ఆయన. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు దాకా ఆయన రెస్పాన్స్ అయితే నాకు బానే ఉంది. బాగుంది కదా. ఎంత బిజీగా ఉన్నా నాకు వాట్సాప్ లో వస్తాడు, నాకు ఫోన్ చేస్తాడు. నాకైతే మటుకు నేను చెప్పే ప్రతి ప్రాబ్లం కు సొల్యూషన్ చెప్పేవాడు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే నాకు దాని గురించే మెయిన్. ఓకే. ఈ ఫామ్ మీరు తెచ్చి ఏప్రిల్ లాస్ట్ అన్నారు. అవునండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మెయింటెనెన్స్, రోజు తెల్లారి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు దీని పని? నాకు ఒకసారి రోజు వారి మీ కార్యక్రమం చెప్పండి. నేను కాకినాడ నుంచి మార్నింగ్ 9 కల్లా వస్తానండి. కాకినాడలో ఉంటాను. నేను కాకినాడలో ఉంటాను. ఓకే. నైట్ వాచ్మెన్ ఉంటారా? నైట్ మొన్నటితో వాచ్మెన్ ఉండేవాడు, తర్వాత మా బామ్మద్దు ఉంటాడండి. ఓకే. ఎవరో ఒకరు ఉంటారు. తెల్లారి ఎన్ని గంటలకు వస్తారు? నేను 9కి వస్తాను. ఓకే. నేను వచ్చేసరికి ఫస్ట్ ఫీడ్ అయిపోతుంది 7 గంటలకి. వేసేస్తారా? ఫీడ్ వేయడమే. ఆ ఫీడ్ వేయడం అనే పని వాళ్ళకి ఎంత టైం పడుతుంది? మహా అయితే ఇప్పుడు నాకున్న 22 అయితే ఒక అరగంట లోపే వాటరింగ్ అది కొట్టుకొని ఒక అరగంట దాటి మీరు వచ్చేటప్పుడు వాళ్ళు ఫీడ్ వేస్తారు. ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఏం చేస్తారా అండి? మీరు వచ్చి ఫామ్ లో ఇంకేమైనా పని ఉంటుంది? నేను వచ్చిన తర్వాత ఏమైనా నీరసంగా ఉన్నా ఏంటి, అసలు ఎలాగున్నా ఏంటి అన్ని చూసుకుని ఏమైనా ఉంటే మెడిసిన్స్ అవి వేసుకోవడం, లేదంటే మనం అలా ఉంటాం. తర్వాత ఫీడ్ ఏదైతే మనకి ఎన్ని రోజులకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఫీడ్ కలుపుకోవడం. ఫీడ్ గురించి వెళ్తారు అంటే ఫీడ్ సరిపోతుందా, తెచ్చుకోవాలి, ఇది ఆలోచన తప్ప షెడ్ మీద మీరు పని చేసింది ఏమి ఉండదు? ఇంకా ఏం ఉండదు. నేను పని చేసేదంటే మొన్నటి నుంచి నాకు పని తగిలింది డెలివరీకి వచ్చిన దగ్గర నుంచి. అవును. డెలివరీకి వచ్చిన తర్వాత ఏంటి పని తగిలింది? డెలివరీ అంతా మేమే చూసుకున్నాం. డెలివరీలో ఎంత క్లీన్ చేయడం, మొత్తం అన్ని తీసుకొని బేబీకి అయ్యి మిల్క్ అది పెట్టించడం, దాన్ని సెపరేట్ చేయడం, బేబీ రూమ్స్ అవి క్లీన్. అది డెలివరీ అయిన రోజు ఆ బిజార్ ఉంటుంది, నెక్స్ట్ డే కూడా ఉంటుంది. డెలివరీ రోజే ఉంటుంది. డెలివరీ రోజు బిజార్. ఒకవేళ 10 పందులు డెలివరీ అయినాయి, నాకు ఒకే రోజు 8 అయ్యాయి. చాలా బిజార్ అయిపోయింది. ఒకే రోజు 8 అయిపోయాయి. ఎవరు హెల్ప్ తీసుకున్నారు? నేను ఒక్కడనే. ఆ రోజు మా వాడు కూడా లేడు. చాలా ఇబ్బంది. మార్నింగ్ 6 మొదలెడితే మరుసటి రోజు నైట్ 2:30 అయింది. ఒక్కడనే చేశాను. ఆ డెలివరీ రోజు బిజార్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత టీత్ కట్ చేయడం మీరే చేస్తాం? టీత్ అన్ని కటింగ్ అది మేమే చేసాం. ఓకే అండి. ఇప్పుడు మీరు అది డెలివరీ టైంలో ఎక్కువ బిజీ, అది ఆ పని అయిపోయింది. రెగ్యులర్ వర్క్ గురించి మీకు అడుగుతున్నాను. మార్నింగ్ 7కి ఒకవేళ పని వాళ్ళు లేరనుకోండి, మీరే చేసుకుంటున్నారు. మీ డ్యూటీ ఎలా చేస్తున్నారు? ఎన్ని గంటలకు వస్తున్నారు? ఏంటి చేస్తున్నారు? నేను ఫస్ట్ పనులు ఎట్టక ముందు అయితే మార్నింగ్ 7కి వచ్చేవాడిని. ఓకే. మా వాళ్ళు లేనప్పుడు, అది పనులు అంటే లేరు, మా సొంత వాళ్ళు ఉండేవారు. మార్నింగ్ 7కి వచ్చేవాడిని. దానా వాటరింగ్ అది కొట్టేసుకొని దానా వేసుకునేవాడిని.
మళ్ళీ సాయంత్రం వాటరింగ్ అది కొట్టి దాన వేసుకోవడం. ఫస్ట్ వాటరింగ్ కట్ అంటే లిటర్ క్లీన్ చేయడం, లెటరింగ్ అది రూమ్ సైకిల్ క్లీన్ క్లీన్ చేసేసి దాన వేయడానికి. ఆ 2 పనులకి ఎంత టైం పడుతుంది? మార్నింగ్ ఒక 45 minutes, ఈవినింగ్ ఒక 45 minutes, లేదు 1 hour. 1 hour. సాయంత్రం కూడా సేమ్. సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ మళ్ళీ నేను 5 కల్లా 5 నుండి 6 5 నుండి 6 ఈ లిటర్ క్లీన్ చేయడము దాన వేయడం అటు పని అయిపోయినట్టే. అయితే ఆ వీడియోని బేసి చాలా మంది మీలా కనెక్ట్ అయ్యి తెచ్చుకున్నారు, బ్యాచ్లు పెట్టుకున్నారు. అప్పటికిప్పటికి ఆయన కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. అక్కడ మొన్న ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి అవుతుంది వెళ్ళి చూశాను. ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది స్టార్ట్ చేశారు అనేది ఆయన దగ్గర ఒక లిస్ట్ అడిగి తీసుకున్నాను. ఒకసారి అన్ని ఫారాలు విజిట్ చేద్దామని. ఆయన బ్యాక్ అంటే ఆయన సపోర్ట్ ఎలాగుంది, తెచ్చిన బ్రీడ్ ఎలాగుంది, అలాగే మీ అనుభవాలు ఎలాగున్నాయి, ఇవన్నీ తెలుసుకుందామని అన్ని విజిట్ చేశాను. ఇది వరకు అన్నవరం చేశాను, తెల్లవారు వెళ్ళాను, ఇప్పుడు సాయంత్రం ఇక్కడికి వచ్చాను. అంతకుముందు ఇంక 2 నిన్న కొత్త వలస తీరు, అలాగే స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నాను. అందులో భాగంగా మీ ఫామ్కి వచ్చాను. మీ అనుభవాలు ఇవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అన్నీ కూడా వివరిస్తే మీలా మరికొందరికి ఉపయోగపడుతుంది అనేది మన ఉద్దేశం. ఓకే రండి. ఈ షెడ్ కట్టారు కదా, అంటే లీజ్ అండి? మొత్తం లీజ్ తీసుకున్నాను. ఎంత వెడల్పు, ఎంత పొడవు? ఇది 30 అడుగులు వెడల్పు అండి. 100 అడుగులు పొడుగు అయితే అందులో 10 అడుగులు రూమ్, మేత రూమ్ ఉంచుకొని 90 అడుగుల్లో నేను 90 అడుగులు పొడవు, 100 అడుగులు పొడవులో ఒక 10 అడుగులు మేత రూమ్ ఉంచారు, అంతే స్టోర్ రూమ్ అంతే. 30 అడుగులు వెడల్పు. ఇది లీజుకి తీసుకున్నారా? లీజుకి తీసుకున్నా. అన్ని షెడ్లు ఇలా ఉన్నాయి. ఇది 1 సైడ్ షెడ్ తీసుకుని దీనిలో క్యాబిన్లు చేశారా? క్యాబిన్ ఒకసారి చూపించు. ఇలా క్యాబిన్లు చేశారు. అవునండి. ఇవి అంటే ఇది దేనికండి? పిల్లలు తల్లికి వదలడానికి, సింగిల్ వదలడానికి? సింగిల్ మేలు అన్ని ఒకే సైజ్ చేసుకున్నారు క్యాబిన్. ఇది 10 అడుగులు వెడల్పు అండి. ఒకటి వచ్చి 12.5 తీసుకున్నాం, ఒకటి 10, 3 మధ్యలో 3 అడుగులు గ్యాప్ ఉంచుకున్నాం. 3 అడుగులు వెళ్ళి రావడానికి గ్యాప్ ఉంచుకున్నాం. ఇటు ఇది పొడవు ఎంత? 12 అడుగులు. ఇది 12, ఇదేమో 10 అడుగులు. అంతే కదండి? అంతే. మిగతా వాటికన్నా డిఫరెన్స్ ఉంది, అంటే 1 సైడ్ వేసారనమాట. మిగతా షెడ్లు మనం చూసిన ఎలాగ వేసారు, ఇది 1 సైడ్ వేసి ఉన్నది. ఆల్రెడీ ఉన్నదిలేండి, ఈయన కొత్తగా వేసుకునేది కాదు. అందులో ఈ క్యాబిన్స్ అయితే ఈయన కట్టించుకున్నారు. ఇవన్నీ క్యాబిన్స్ కూడా మిగతా వాటికన్నా కొంచెం డిఫరెన్స్ ఉంది. అన్ని ఒకేలాంటి క్యాబిన్లు కట్టారు వీళ్ళు. మిగతా ఫామ్ చూసాము, కొన్ని పొడవు చిన్నవి, తర్వాత తల్లి పందులకని సపరేట్గా, పిల్ల పందులకని సపరేట్ పెట్టారు. ఇవన్నీ కామన్గా పెట్టారు. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది షెడ్లో. ఈ బ్రూడింగ్ ఏవైతే పిల్లలు ఈనిన తర్వాత ప్రతి షెడ్లో ఒక చిన్న ఇలా అరలా కట్టారు. అది సోదరుడు అలా కట్టలేదు, తనేమో ప్లాస్టిక్ డ్రమ్ములనే కట్ చేసేసి హోల్ పెట్టి పిల్లలందరూ వెళ్ళి షెల్టర్ తీసుకోవడానికి అనుకూలంగా చేశారు. అది కూడా ఇప్పుడు చూద్దాం రండి. అంటే పిల్లల కోసం చేశారన్నాను కదా, ఒకసారి చూడండి. డొక్కు భలే చేశారండి. ఇది అంటే పిల్లల పాలు తాగేసి అందులోకి వెళ్ళిపోతున్నాయండి. కన్నం ఉంది. డెలివరీ రూమ్ సరిపోక నాకు ఒకసారి అవడం వల్ల సేఫ్ ఉందంటారా? సేఫ్ గానే ఉంది. అవి పాలు తాగేసి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అంటే గోని పట్టు వేసారు లోపల, వెచ్చదనం కోసం వెళ్ళిపోతాయి. ఓకే, ఇది బాగుందండి. ఇది అంటే సింపుల్ గా ప్రస్తుతానికి మనము ఖర్చు భరించలేనప్పుడు సింపుల్ గా చేయడానికి ఇది ఒక సిస్టమ్ బాగుంటది. ఒకసారి ఇది చూడండి. దీని హోల్ కూడా అటు సైడ్ పెట్టారు, అలాగే హోల్ పెట్టాలి. ఇక వెడల్పు డ్రమ్ అనమాట, అలాగే హోల్ ఉండాలి పిల్లలు వెళ్ళి రావడానికి. ఓకే అండి, వీటి గురించి చెప్తారా? ఇవి క్రాస్ అయిపోయాయండి. ఇది మెయిల్ మాది, ఆ 2 శివుడివే. ఆల్రెడీ క్రాస్ అండి. ఓకే ఓకే. ఇవండి ఇది మొన్న డెలివరీ అయిందండి. ఇది ఎన్నాళ్ళైందండి డెలివరీ అయ్యి? ఇది ఇంచుమించు ఒక 11 రోజులు, అంటే అన్ని 15 రోజుల లోపల, 2 రోజులు అటు ఇటు తేడా, మొత్తం 15 రోజులు. 15 రోజుల్లోనే అన్ని డెలివరీ అయ్యాయి. ఒక రోజు వెనక ఈ 10 అన్ని కూడా 10 నుంచి 15 రోజుల మధ్యలో ఈనివే. ఇది ఎన్ని పిల్లలు పెట్టింది? ఇది వచ్చి 8 పిల్లలండి. అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి కదా? అన్ని ఆరోగ్యంగానే ఉన్నాయండి. ఇవేంటండి ఇవి 4? ఇది శివుడివేనండి. ఈ 3, ఇది నా మెయిల్ ఒకటి అండి. మెయిల్ ఇది మెయిల్ అండి. ఇవి ఆల్రెడీ క్రాస్ అండి. ఓకే ఓకే. ఇవి ఎన్నాళ్ళు అయిందండి? ఇది అంతేనండి, అన్ని 15 రోజులు, 2 రోజులు అటు ఇటులో. ఓకే, ఇందులో ఉన్నదా? ఇది మేలా? ఇది కాదండి, ఫిమేల్ అండి. ఇది క్రాస్ అయిపోయింది. ఏంటంటే సిద్ధంగా ఉందా ఇది? లేదండి, ఇది సపరేట్ గా ఉంచాం. అన్నిటిలో కొద్దిగా దానాది వేరే ఎక్కువ తింటదని చెప్పి దీన్ని సపరేట్ గా ఉంచాం. దీని వేరే ఉంచాం. ఈ పిల్లలు చూడు, ఇవి ఎన్నండి మొత్తం? ఇది మొత్తం 12 పిల్లలు ఈనిందండి. 12 పిల్లలు పెట్టిందా? ఫస్ట్ టైం. తెలుసు అంటే ఫస్ట్ కానుక 12 పెట్టింది.
ఉన్నాయా 12 ఉన్నాయా? 12లో ఒకటి చిన్నదైపు మొటాలిటీ అయింది. 11 మన దగ్గర అలా ఉన్నాయి. 11 పిల్లలు 11 పిల్లలు ఉన్నాయి. 11 పిల్లలు అలా ఉన్నాయి. జంతు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఓకే 12 పిల్లలు పెట్టింది ఫస్ట్ టైమా? ఇదండి ఇది 10 పెట్టింది. 10 అందులో ఉన్నాయి. ఇదిగోండి ఆ బ్రూడ్ చూసారా, అది అందులో అన్ని కూర్చొని లోపల పాలు తాగేస్తే సేఫ్గా లోపల కూర్చొని భలేగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ 10 ఉన్నాయి దీనికి. ఈ 10 ఉన్నాయి. ఇదేంటి పెట్టిందండి? ఇది 11. ఇది కూడా 11. 11 అన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటాయి. ఓకే 3 4 5 6 7 8 9 10 11. ఓకే ఓకే. ఇదేంటి దీని పరిస్థితి ఏంటి? శివుడిది అండి. చూడదే ఇది కూడా. ఇవండి ఇది 8 పెట్టింది. ఒకటి మొటాలిటీ అయింది. ఫస్ట్ ఈనింది ఇదే డెలివరీ. 7 ఆరోగ్యంగా ఉన్నాయి పిల్లలు. 15 రోజులు ఫస్ట్ ఈనింది ఇదే మన దగ్గర 15 రోజులు కరెక్ట్ గా. ఇదిగోండి ఇది బ్రూడ్కి ఏమో మనం ఇప్పుడు ప్లాస్టిక్ డొక్కులు మిగతా ఆటలు చూసాం కదా, ఇలాగ డిఫరెంట్ గా పెడతారనమాట. ఇలాగ కట్టేసుకొని ఇలా కట్టి లోపలికి పెళ్ళిళ్ళు అల్లి వస్తాయి. మనం కట్టలేమో అర్జెంట్గా అయ్యేటప్పుడు అలాగ ప్లాస్టిక్ డొక్కిని డ్రమ్మును అలా కట్ చేసేసి హోల్ చేస్తే అదొక సిస్టమ్ కూడా ప్రస్తుతానికి పనిచేస్తే తర్వాత ఇలా కట్టేసుకోవచ్చు. ఇలా కట్టుకోవడం సేఫ్లే అండి. ఇదిగోండి ఇవి